ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ క్రిస్మస్ స్పెషల్ కల్కల్ స్నాక్. వీటిని ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టుకుంటే కనీసం మనకి 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కల్కల్ రెసిపీని ముందుగానే అందరూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు క్రిస్మస్ కి. సో చాలా టేస్టీగా, క్రంచీగా, సాఫ్ట్ గా ఉండే ఈ కల్కల్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాననేది ఇప్పుడు ఈ వీడియోలో మీరే చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/3 కప్ పౌడర్ చేసిన షుగర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ½ టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కల్కల్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కల్కల్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఈ విధంగా అన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1/3 కప్ మెజర్మెంట్ వచ్చేసి 85 ml. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అన్ని కూడా కలిసే విధంగా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ అంటే 60 ml వరకు కాచి చల్లార్చిన ఘీ కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ని యూస్ చేశాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ కల్కల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో మొత్తం కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఉండలు లేకుండా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన కల్కల్స్ అనేవి అంతే సాఫ్ట్ గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఇలా మాయిస్ట్ గా రావాలి. అప్పుడే మనకి కల్కల్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మిల్క్ ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం హార్డ్ గా కలుపుకోవాలి. ఈ మిక్చర్ ని కలుపుకోవడానికి నేను 80 ml వరకు మిల్క్ అనేది వాడాను. ఇక్కడ చూసారు కదా, మనకి డో అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. అప్పుడే మనకి కల్కల్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇన్ కేస్ మీకు డో అనేది కాస్త పల్చగా అనిపిస్తే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ ని అరేంజ్ చేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనం ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత క్లాత్ తీసి చూడండి. ఇందులో బటర్ ని వేసి రెస్ట్ ఇవ్వడం వల్ల రవ్వ అనేది చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు కల్కల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న సైజ్ బాల్ ని చేసుకోవాలి. ఇలా బాల్ ని చేసుకున్న తర్వాత ఒక ఫోక్ స్పూన్ ని తీసుకోవాలి. లేదా మన ఇంట్లో ఉండే గవ్వలు చేసుకున్న పీట అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ ఫోక్ ని వెనకాల వైపు తిప్పుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ ని ఈ ఫోక్ పైన పెట్టుకోవాలి. ఇలా బాల్ ని పెట్టుకున్న తర్వాత ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తూ మనం రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫోక్ పైనే కాకుండా మనం యూజ్ చేయని కోమ్ పైన కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కల్కల్ని తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ లో మీరు కల్కల్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కల్కల్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇలా మిగిలిన బ్యాటర్ ని అంతా కూడా ఇదే ప్రాసెస్ లో చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని మనం కల్కల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మన కల్కల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కల్కల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కల్కల్స్ అనేవి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి కల్కల్స్ అనేవి ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని కూడా తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఈ కల్కల్స్ ని తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మన కల్కల్ చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ అనేది కూడా అంతే సాఫ్ట్ గా ఉంటాయి. ఈ విధంగా మిగిలిన కల్కల్స్ అన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసి ఒక ప్లేట్ లోకి అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కల్కల్స్ పైన మనం పౌడర్ గా చేసి పెట్టుకున్న షుగర్ ని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, చాలా టేస్టీగా క్రంచీగా ఉండే మన కల్కల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ రెసిపీని పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఇష్టంగా తింటారు. ఈ కల్కల్ని క్రిస్మస్ కే కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు 10 నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.